ఇంటి ముందు ఆగిన ఆటో దిగాడు రాజయ్య. సంపత్తు, డబ్బులు నేను మళ్ళీ ఇస్తానులే అని ఆటో అతనికి చెప్పాడు. సరే మామా అని సంపత్ వెళ్ళిపోయాడు. రాజయ్య ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు. సుజాత, సుజాత, కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పాడు. సుజాత వంటగదిలో నుంచి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. రాజయ్య తాగాడు. అప్పుడే వాళ్ళ పొట్టి కూతురు అనామిక వచ్చి, అత్తయ్య వాళ్ళు ఏమన్నారో చెప్పు నాన్న. చెప్పండి, మన అమ్మాయిని కోడలుగా చేసుకుంటామని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్టే సుజాత. ఒప్పుకున్నట్టే అంటే కాస్తంత అర్థం ఎలాగ చెప్పండి. పెళ్లి కాకుండా ఒక్కరోజు మన అమ్మాయి శారద చెల్లి వాళ్ళింట్లో ఉండాలంట. పొట్టమ్మాయి గదా, తన తెలివితో ఇంటి పని వంట పని సరిగ్గా చేస్తుందో లేదో తెలుసుకుంటామని చెప్పారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని పనులు సరిగ్గా చేయకపోతే అప్పుడు మేము ఇబ్బంది పడాల్సి వచ్చిద్దని చెప్పారు. మరి మీరేమన్నారు? పంపిస్తానని ఒప్పుకొని వచ్చాను సుజాత. ఆ మాటకి సుజాతకి కోపం వచ్చింది. అలా ఎలా ఒప్పుకొని వస్తారండి? పెళ్లి కాకుండా మన అమ్మాయిని వాళ్ళింటికి ఎలా పంపిస్తాము? శారదా వదినైనా ఆలోచించొద్దు. నేనక్కడ ఒప్పుకోకపోతే మన పొట్టి కూతురికి తెలివి లేదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు అవుతుంది సుజాత. నేను వెళ్తాను నాన్న, ఒక్కరోజే కదా. నా తెలివితో అన్ని పనులు చకచకా చేసి తిట్టిన వాళ్లతోనే మా పొట్టి కోడలు చాలా తెలివైన గట్టి కోడలని గొప్పగా చెప్పించుకుంటాను. కూతురి ధైర్యానికి రాజయ్య, సుజాత ఆశ్చర్యపడ్డారు. మరి నేను వెళ్ళి రెడీ అవుతాను. నీకు తెలివి ఉందని నాకు తెలుసు తల్లి, కాని పెళ్లి కాకుండా ఆ ఇంట్లో ఉండడం అంటే పద్ధతి కాదు. అమ్మా, పద్ధతి గురించి వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు మన వెనక్కి తగ్గితే పుట్టమ్మాయికి తెలివి లేదు, అందుకే మేం పెట్టిన షరతుకు ఒప్పుకోలేదని మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, హేళనగా కూడా నవ్వుతారు. అలా నాకు ఇష్టం లేదమ్మా. నేను తల వంచి కాదు, గౌరవంతో బ్రతకాలనుకుంటున్నాను. నీకేం భయం లేదు తల్లి, నీ మీద మాకు నమ్మకం ఉంది. రేపు ఉదయం పంపిస్తానులే అని చెప్పాడు. అనామిక సంతోషపడింది. ఆ రోజు రాత్రి అంతా సుజాతకి నిద్ర రాలేదు. కూతురి మీద ప్రేమ, భయం రెండూ కలిశాయి. రాజయ్య మాత్రం కూతురి మీద నమ్మకంతో ప్రశాంతంగా పడుకున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పొట్టి అనామిక శారద ఇంటికొచ్చింది. శారద అదోలా చూసి, నువ్వేనా రాజయ్య కూతురువి? అవునత్తయ్య, నేను పెట్టిన కండిషన్ గురించి మీ నాన్న చెప్పాడా? అందుకు సిద్ధపడే నేనొచ్చానత్తయ్య. చూడ్డానికి చాలా పొట్టుగున్నావు, మరి స్టవ్ మీదకి ఎక్కగలవా? అత్తయ్య, స్టవ్ మీదకి ఎక్కడం కాదు, అవసరమైతే మీ ఇంటి గౌరవాన్ని కూడా పైకెత్తుతాను అని చెప్పగానే శారద ముఖం మాడిపోయింది. మాటలతో తెలివి బయటపడదానామేకా, పనులతోనే తెలివి బయటపడుద్ది. పనిలో నీ తెలివిని చూపించాలి. తప్పకుండా అత్తయ్య. ఈ ఇంట్లో ఉదయం టిఫిను పెసరట్టు అల్లం చట్నీ నువ్వే చెయ్యాలి. ఇప్పుడే చేస్తానత్తయ్య అని అనామిక లగేజ్ బ్యాగ్ పట్టుకొని వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ గ్యాస్ స్టవ్ ఎత్తుగా ఉంది. అప్పుడే అత్తగారు శారద వంటగదిలోకి వచ్చింది. గ్యాస్ స్టవ్ని అదలో చూస్తున్న అనామికని చూసి నవ్వుకుంది. అనామిక స్టవ్ వెలిగించడానికి ప్రయత్నించింది. కాని స్టవ్ బర్నర్ మీదకి అనామిక చెయ్యి రావటం లేదు. శారద నవ్వుతూ, ఏంటి పొట్ట అనామికకి గ్యాస్ స్టవ్ అందట్లేదా ఏంటి అని అడిగింది. అనామిక సిగ్గుపడలేదు, భయపడనూ లేదు. వెంటనే తన బుర్రకి పదును పెట్టింది. వంటగదిలో ఉన్నది చూసి ఒక మూల చెక్క స్టూల్ కనిపించింది. వెంటనే ఆ స్టూల్ తీసుకొచ్చి స్టవ్ ముందు పెట్టింది. దాని మీద ఎక్కి వంట మొదలుపెట్టింది. శారద ఆశ్చర్యపోయింది. అరే, స్టూల్ మీదకి వంట చేస్తున్నావా? అత్తయ్య, పొట్టి వాళ్ళకి ఇదే ఎత్తు. అమ్మ నా కోళ్ళ, నువ్వు సూపరు అని శారద వెళ్ళిపోయింది. అనామిక సంతోషంగా పెసరట్టు చేయటం మొదలుపెట్టింది. ఆ వాసన మొత్తం ఇంట్లో వ్యాపించింది. యావయ్యా, మన అమ్మాయి అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో, ఒకసారి ఇల్లు చూసి రావచ్చు కదయ్యా. నేనక్కడికి వెళ్ళను సుజాత. మన అమ్మాయి మీద నాకు చాలా నమ్మకం ఉంది. శారద చెల్లెలు చెప్పే పనుల్ని తెలివితో చక్కచక్కా చేస్తుంది. హేళనగా నవ్విన శారద చెల్లి, అన్నయ్య నీ కూతురే నా ఇంటికి కోడలు అనేలా చేసిద్ది. మరీ అంత నమ్మకం పెట్టుకోకండి. వంట చేయడానికి అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. ఇక్కడైతే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదనుకోండి. నువ్వు కూడా మన కూతురి మీద నమ్మకం పెట్టుకో సుజాత. అప్పుడు కాళ్ళు చేతులే కాదు, నీ మనసు కూడా కుదుటపడుద్ది అని చెప్తాడు రాజయ్య. కాని సుజాత తల్లి మనసు కుదుటుగా ఉండలేకపోయింది. ఇక ప్రసాద్ గదిలో నుంచి హాల్లోకొచ్చాడు. సోఫాలో కూర్చున్న శారద కనిపించింది. శారద, నువ్విక్కడుంటే ఆ పెసరట్ ఎవరు చేస్తున్నట్టు?
షరత పెట్టినా పుట్టుకోళ్ళని ఆమెకు వచ్చింది గండి ఇంటికి. ప్రసాద్ ఆ మాటకి సంతోషపడ్డాడు. రమేషు, బాబు రమేషు అని తన కొడుకుని పిలిచాడు. రమేష్ కొంచెం కంగారుగా అక్కడికి వచ్చాడు. ఏమైందన్నా? కోళ్ళొచ్చింది బాబు, కిచెన్లో ఉంది అని రమేష్ సంతోషంగా కిచెన్ వైపు చూశాడు. పొట్టి అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. రమేష్ని చూసి సిగ్గుపడింది. అత్తయ్య, మీరు చెప్పినట్టుగా పెసరట్టు చేశాను, వెళ్ళి కూర్చోండి, వడ్డించేస్తాను. అందరూ వెళ్లి కూర్చున్నారు. అనామిక పెసరట్టు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. స్టూల్ ఎక్కి అందరికీ వడ్డించింది. అందరూ సంతోషంగా తిన్నారు. రమేష్, ప్రసాద్ తిని వెళ్ళిపోయారు. శారద అనామికాని తీసుకుని పశువుల పాక దగ్గరికి వచ్చింది. ఇది చాలా మురిగ్గా ఉంది, కాస్త మొత్తం శుభ్రం చెయ్యమ్మా అని చెప్పింది. అది నిజంగా పరీక్ష కాదు, అవమానమని అనామికకి అర్థమైంది. కాని అనామిక వెనకడుగు వేయలేదు. అలాగే చేస్తానత్తయ్య అని చెప్పగానే శారద నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక పొట్టి అనామిక ఒక క్షణం పాటు ఆలోచించింది. కొంచెం దూరంలో బావి కనిపించింది. అనామిక అక్కడికొచ్చింది. బావిలో నీళ్లున్నాయి. బావిలో నీళ్లున్నాయి, చూస్తుంటే పవర్ కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు పైపు కావాలి అనుకుంటూ చూస్తున్న అనామిక ఒక పొలం గట్టున్న వైపు కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పైపు వేసి మోటారు పెట్టింది. పైపు నీళ్లతో పశువుల్ని, పశువుల పాకని శుభ్రంగా కడిగింది. పేడను కూడా ఎరువుగా వేసేలా ఒక మూలలో వేసింది. ఇక తనలో తాను, పని అంటే అవమానం కాదు, మన తెలివి చూపించడానికి వచ్చే అవకాశం. ఈ అవకాశం నన్ను ఇంకో మెట్టుకు తీసుకెళ్ళింది అనుకుంటూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. శుభ్రంగా కడిగి ఉన్న పశువుల్ని, పాకని చూసి షాక్ అయింది. ఎంత శుభ్రంగా ఎట్టా చేసేవనామేక? అత్తయ్య, మనింటి పశువులే మనకు సంపద, వాటిని శుభ్రంగా ఉంచటం కోడలిగా నా బాధ్యత అని చెప్పి శారద మనసుని కదిలించింది. కాని శారద మెత్తపడలేదు. మరో పరీక్ష పెట్టాలి అనుకుంది. రాత్రికి కాస్త బిర్యానీ చెయ్యాలి. నువ్వు చేసిన బిర్యానీ మా ఇంట్లో అందరికీ నచ్చాలి, చేసి చూపించు. అలాగే అత్తయ్య. ఇద్దరూ ఇంటికొచ్చారు. అనామిక ఇల్లుడుస్తూ ఉండగా శారద కిచెన్లోకి వెళ్లి కుట్ర చేసింది. ఉప్పు డబ్బాలో చక్కెర కలిపింది. ఇప్పుడు చూద్దాం ఈ పుట్టమ్మ ఏం చేసుద్దో అనుకుని ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయింది. ఒక గంట గడిచిన తర్వాత అనామిక బిర్యానీ మొదలుపెట్టింది. ఉప్పు వేసే సమయంలో కొంచెం రుచి చూసింది. ఇక తనలో తాను, ఇది ఉప్పు కాదు చక్కెర అని అనామిక వెంటనే అర్థం చేసుకుంది. ఇంతకు ముందు అత్తయ్య కిచెన్లోకి వెళ్ళింది. నా తెలివి గురించి మా అత్తయ్య ఇలా కూడా తెలుసుకుంటుందన్నమాట. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అనుకుని శారద్తో గొడవ పెట్టుకోలేదు. ఆలోచన చేసింది. రవ్వ పట్టే జల్లెడతో ఉప్పుని, చక్కెరని వేరు చేసింది. అది చూసి శారద షాక్ అయింది. పొట్టి కోడలు తెలివైందే అనుకొని వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు రాత్రి బిర్యానీ వాసనతో ఇల్లంతా నిండిపోయింది. అందరూ ఆనందంగా తిన్నారు. అనామికని మెచ్చుకున్నారు. అత్తయ్య, మీరు పెట్టిన పరీక్షల్లో నేను పాస్ అయ్యానా లేదా? పాస్ అయ్యావా నామేక? నువ్వే మా ఇంటికి కోడలివి. మంచి రోజున నీకు రమేష్కి పెళ్లి చేస్తాను అని చెప్పింది శారద. అనామిక సంతోషంగా నిద్రపోయింది. మరుసటి రోజున శారదను తీసుకుని అనామిక పుట్టింటికొచ్చింది. రాజయ్య, సుజాత సంతోషపడ్డారు. శారదకి మర్యాదలు చేశారు. అనయ్య, అనామిక అడుగు పెట్టగానే మా ఇంట్లో ఆనందం వచ్చింది. తన పొట్టితనాన్ని చూసి నేను తక్కువ అంచనా వేశాను, క్షమించన్నయ్య. అంత మాట అనబాకు చెల్లి. నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నావు. అంతకంటే మాకింకేం కావాలి చెప్పు. అత్తయ్య, పొట్టితనం శరీరానికి కాని మనసుకి కాదు. అవును కోళ్ళ, నీ తెలివితో నా కళ్ళు తెరిపించావు. నీకు నేను పెట్టిన అన్ని పరీక్షల్లో నువ్వు గెలిచావు అని ఒక గంట సేపు మాట్లాడి శారద తన ఇంటికొచ్చింది. అలా ఒక వారం రోజుల్లోనే రమేష్, అనామికకి ఘనంగా పెళ్లి జరిగింది. పొట్టి అనామిక శారదకి కోడలయ్యింది. శారద ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.